ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరం హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున 20,000 కుటుంబాలకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని, రిటైల్ షాపులు పెట్టుకున్న వారికి మొదటి విడతగా 5 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, రెండో విడత కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రావడం లేదని, ప్రభుత్వం మారడంతో రెండవ విడత దళిత బంధు ఇస్తారా ఇవ్వరా అని దళితులలో ఆందోళన పెరిగిందని, ప్రస్తుతం ఉన్న నూతన ప్రభుత్వం చొరవ తీసుకుని మొదటి విడత ఇచ్చిన ప్రతి కుటుంబానికి రెండో విడత మంజూరు చేయాలని నేడు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు 200 మంది దళితులు హాజరై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంద రాజేష్, కులుగూరి నరేష్, రామంచ రాకేష్, కొర్రి సతీష్, భోగ మురళి, అంబాల హరీష్, ఎర్ర సతీష్, రామంచ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. దళిత బంధు రెండవ విడత రాని వాళ్ళము సుమారుగా ఒక 4,900 మంది ఇప్పటి వరకు ఉండడం జరిగింది. 9 నెలల నుంచి ఈ రెండో విడత గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత మాకు ఇవ్వడం లేదు. అనుకోకుండా ప్రభుత్వం కూడా మారింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత 10 రోజుల కింద ప్రతి ఒక్కరి అకౌంట్ ను హోల్డ్ లో పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా హోల్డ్ లో పెట్టి 18,300 మంది డబ్బులు వెనకకు తీసుకోవడం జరిగింది. మేమేమంటున్నామంటే మాకు మొదటి విడత 5 లక్షలు ఇచ్చారు, రెండో విడత 5 లక్షల కోసం కూడా మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాన్ని 9 నెలల నుంచి నిర్లక్ష్యం చేసుకుంటూ స్థానికంగా ఉన్న ఈడీ గారు మా ఫైళ్లను ఎంట్రీ చేయకుండా ఎలక్షన్ కోడ్ పడే వరకు చూసి ఇప్పుడు ప్రభుత్వం మారేటట్టు చేశారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ రోజు కరీంనగర్ లో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావానికి సుమారుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఒక 200 మందికి రావడం జరిగింది. మా అందరి సమస్య ఒకటే, రెండో విడత దళిత బంధు మాకు మంజూరు చేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. వాళ్ళు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదంటున్నారు. కాబట్టి ఈ రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లోగా మాకు ఎలాంటి స్పష్టత మాకు ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో మేము జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,900 కుటుంబాలు దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరము రోడ్డు మీద బైఠాయించి నిరాహార దీక్ష చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నూతన ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకునేది ఒకటే, కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేసి ఏదైతే 18,000 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెండో విడత మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే వెహికల్ తీసుకున్న వాళ్ళకు 10 లక్షలు ఎట్లా ముట్టాయో మమ్మల్ని రిటైల్ షాప్ పెట్టుకున్న కూడా మాకు కూడా 10 లక్షలు ముట్టేటట్టు ఈ కొత్త ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటాను. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేసి హైదరాబాద్ కు వచ్చి ప్రజా దర్బార్ను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రెండో విడత రాని వారు హుజూరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు ఒక 200 నుండి 300 మంది మరి ప్రజావానికి కలెక్టర్ ఆఫీస్ కు రావడం జరిగింది. మరి మా అందరికీ దళిత బంధు రెండో విడత రావాలని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి కూడా ఎలాంటి స్వస్థత లేదని వాళ్ళు కూడా ఎటువంటివి చెప్పడం లేదు. మరి మా దళిత కుటుంబాలం ఒకటే డిమాండ్, మేము ఈ రెండో విడత ఖచ్చితంగా మాకు ప్రతి ఒక్కరికి కూడా 4,900 మంది ఉన్నాము, వారికి కూడా ఖచ్చితంగా ఇచ్చే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేని ఎడల మేము ధర్నాలు, రాస్తారోకాలు మరియు ప్రజా దర్బారుకు మరియు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మేము వెళ్లి కలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క దళిత కుటుంబాలు అందరికీ నమస్కారం. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గం నుండి 4,900 మంది కుటుంబాలకు ఏవైతే రెండో విడత దళిత బంధు రాలేదో ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులమందరం ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు మేము మా రిప్రజెంటేషన్ ఏంటంటే, గతంలో మొదటి విడతగా 5 లక్షలు మంజూరు చేసినారు. అలా మేము రిటైల్ షాపులు కానీ, సెంటరింగ్ కానీ, ఇక మిగతా షాపులు పెట్టుకుని ఇప్పటి వరకు కూడా రెంట్లు కట్టుకుంటూ మేము జీవనం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ప్రస్తుతం గవర్నమెంట్ చేంజ్ అయిన సందర్భంలో ఈ రెండో విడత అనేది ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా అధికారుల దగ్గర నిర్లక్ష్యమైనటువంటి వాళ్ళ వాతావరణం ఉన్నది. మేము అడిగితే రెండో విడతకు సంబంధించి ఏదైనా విషయం మీద క్లారిటీ ఇవ్వమని అడిగితే మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాబట్టి మీ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసినాము. రేపు పొద్దున గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ అయితే వస్తాయో వాటి ప్రతిపాదికనే మీ అందరికీ మేము ఈ దళిత బంధు ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నారు. ఈ అధికారులు ఈ చెప్పే విషయాన్ని మాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే గతంలో
సెట్ ఇన్ హోల్డ్ అని చెప్పి 10 లక్షల రూపాయలు వేసి మరి అకౌంట్ల నుంచి అమౌంట్ తీశారు. సో ఆ విధంగా ఈ 5 లక్షలు కూడా అట్లా జరిగే అన్యాయం ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున ఈ అధికారం నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చేదాకా ఈ హుజురాబాద్ ప్రజలు ఎవరు కూడా, దళితులు ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోమని కోరుతున్నాము. అలాగే ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.